పేదల కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఆర్థిక లోటును లెక్క చేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గనుల భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గెలకలదిండిలో కొల్లు రవీంద్ర పెన్షన్లు పంపిణీ చేశారు. మంత్రితో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటా మర్రిబాబా ప్రసాద్ అధికారులు ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. అర్హులైన మరికొందరికి సామాజిక పింఛన్లు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. పేదలకి సేవలో ప్రతి నెల 1వ తారీఖు మరి తెల్లవారుజాము నుంచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఈరోజు అందులో భాగంగా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో గెలకలదిండిలో ఈ పేదల సేవల కార్యక్రమానికి మరి ఇక్కడ ప్రారంభించుకున్నాం. మరి ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణరావు గారు, అలాగే ముఖ్య నాయకులందరూ కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, అలాగే బాబా ప్రసాద్ గారు, అలాగే మత్స్య సహకార సంఘాల జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా ధైర్యం కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దగ్గర 64 లక్షల మందికి ఈ పెన్షన్లని అందించడం జరుగుతుంది. 4,000 వితంతువులకి, అలాగే వృద్ధులకి 4,000, వికలాంగులకి 6,000, అదేవిధంగా మరి క్రానికల్ డిసీజెస్ ఏదైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 10,000, అలాగే పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000 రూపాయలు పెన్షన్లు అందిస్తాం. ఈ రాష్ట్రంలోనే, ఇది దేశం మొత్తంలో కన్నా మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నాం. దగ్గర ప్రతి సంవత్సరం ఈ పెన్షన్ నిమిత్తం 35,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికీ దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఒక్క ఈ పేదల సేవలో కార్యక్రమానికి ఖర్చు పెట్టడం జరిగింది అనేది ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి నిదర్శనం. అలాగే ఈరోజు ఇక్కడ మచిలీపట్నంలో దగ్గర రూరల్ టౌన్ కలిపి 30,000 పెన్షన్లు ఉన్నాయి. అర్హులందరికీ ఇస్తున్నాం. అట్లాగే ఎవరైనా భర్త చనిపోతే ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంతే భార్యకి ఇస్తున్నాం. ఇప్పుడే కొత్త పెన్షన్ కూడా ఆవిడకి అందించడం కూడా జరిగింది. అయితే ఇంకా కొత్తగా వితంతువులకి, వృద్ధులకి, వికలాంగులకి ఇంకా ఇవ్వాల్సింది ఉంది. అంటే ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని త్వరలోనే మిగతాయి కూడా అందించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. దశల వారీగా మరి వితంతువులకు ముందు ఇవ్వాలా, వికలాంగులకు ఇవ్వాలా, లేకపోతే వృద్ధులకు ఇవ్వాలనేది త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని అందించడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఈ పెన్షన్లు, రేషన్ కానీ రేషన్ కూడా ప్రతి ఒక్కరికి అందిస్తుంది. 5 కిలోలు చొప్పున బియ్యం, అలాగే తల్లికి వందనం. ఈ నెలలో స్కూల్స్ కూడా తెరవబోతున్నారు కాబట్టి తల్లికి వందనం కూడా దగ్గర 10,000 కోట్ల రూపాయలు ఈ నెలలో మళ్ళీ తల్లుల అకౌంట్లో పడబోతూ ఉన్నాయి. అట్లాగే అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం. ఈ ప్రభుత్వం ఈ సూపర్ 6 చేసి ప్రజలకి, ముఖ్యంగా ఆడబిడ్డలకి తోడుగా ఉండే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి